చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జిల్లా సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొన్నారు. చేనేత కార్మికులు తయారు చేసే నాణ్యమైన ఉత్పత్తులపై వినియోగదారులకు అవగాహన, మార్కెటింగ్ పెంచడానికి చర్యలు తీసుకుంటామన్నారు. చేనేత కార్మికులకు అవసరమైన యంత్రాలు, షెడ్లను ఏర్పాటు చేసేందుకు ఆర్థిక సహాయం చేస్తామని తెలిపారు. చేనేత కార్మికుల్లో చాలా వరకు నిరుపేదలు ఉంటారని, వీరి ఆరోగ్యం, భద్రత, వృత్తిపరంగా ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఆదుకునేలా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ తెలిపారు. చేనేత ఉత్పత్తులకు ఇతర రాష్ట్రాలలో, నగరాలలో డిమాండ్ ఉంటుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని మార్కెటింగ్ కల్పించేలా ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. నాకు లక్షలు కావాలి, 1 లక్షల్లోనే 33 సబ్సిడీ గవర్నమెంట్ అండి. 100% వస్తుంది. 33,000 సబ్సిడీ వస్తుంది, 35,000 ఇంకొక స్కీమ్ కింద వస్తుంది. ఒకటి స్కీమ్ అప్లికేబుల్ ఉంటుంది ఒక టైంకి. కనీసం 33,000 వస్తే కనీసం కొద్దిగా ఎక్స్పాండ్ చేసేసి ఇంట్లోనే ఖర్చు చేసి కొద్దిగా లైటింగ్, కొద్దిగా మషినరీ మీద మార్కెటింగ్ మీద చేసుకోవచ్చు. 2 పాయింట్. 3 సార్, ఈ హ్యాండ్లూమ్ సంబంధించి అవగాహన తక్కువ ఉంది. మనమే ఒక ఎగ్జిబిషన్ తయారు చేసి గవర్నమెంట్ పెంచాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ చూస్తే 200 మంచి 300 మంచి ఎంప్లాయీస్ ఉన్నారు. అంటే చిత్తూరు డిస్ట్రిక్ట్ ఎంప్లాయీ మాట్లాడుతున్నాను. అంటే జిల్లా కనుక చూస్తే 10,000 పైన. ఇప్పుడు సపోజ్ మీరు 100 మంది పిలిచిస్తే కనీసం ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ప్రొడక్ట్ కొనాలి. నుంచి ఒక స్కీమ్ ఉంది, ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్రామీణ ప్రోగ్రామ్. చాలా మంది లోన్ తీసుకున్నారు, కానీ కొంతమందికి అవగాహన తక్కువ ఉండొచ్చు. ఎంతమంది ఇంకా అవసరం ఉంటుంది. నాకు 1 లక్షలు కావాలి, 1 లక్షల్లోనే 33 సబ్సిడీ గవర్నమెంట్ అండి. 100% వస్తుంది. 33,000 సబ్సిడీ వస్తుంది, 35,000 ఇంకొక స్కీమ్ కింద వస్తుంది. ఒకటి స్కీమ్ అప్లికేబుల్ ఉంటుంది ఒక టైంకి. కనీసం 33,000 వస్తే కనీసం కొద్దిగా ఎక్స్పాండ్ చేసేసి ఇంట్లోనే ఖర్చు